హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా నాని 004 ఆఫీషియల్స్. ఫస్ట్ టైం మా ఛానల్ని చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మండే రోజు నాని బెడ్షీట్లు చెద్దార్లు మొత్తం వాషింగ్ మిషన్లో వేసిండు. నైటే బోళ్ళు తోమి ఇంకా పొయ్యి అయితే కడిగి పెట్టిండు. నాని అయితే ఇంకా లేచి ఊడ్చి తుడితే అయిపోతుంది. ఇంకా కర్రీ ఉంది వాడికి, ఈయన డ్యూటీకి వెళ్ళొచ్చి ఇంకా రైస్ అయితే పెట్టిండు. ఇంకేం పని లేదు కదా, వచ్చిన తర్వాత స్నానం చేసి నాకైతే ఉప్మా వేసి పెట్టిండు. ఇంకా చాలామంది మా అక్క చెల్లెళ్ళ గురించి అయితే చాలామంది సంబరపడతారు. నిజమండి, ఇలాంటి బంధం దొరకడం నాకు చాలా అదృష్టం. ఇంకా ఫస్ట్ నుంచి అయినా కూడా మేము ఏడుగురం చేసుకోవడం, మాకు డాడీ చేయడం, ఇంకా మాకు మేమే షేర్ చేసుకున్నాం. ప్రతి ఆపతైనా సంపతైనా అక్కరైనా ప్రతిదీ మేమే చేసుకున్నాం. ఎందుకంటే చిన్నప్పటి నుండి కూడా మేము ఇంకా ఒకరికొకరం ఉండడం కాబట్టి చిన్నప్పుడు ఇంకా మా నాన్నమ్మ మాకు స్నానం పోసి జడలేసేది. ఇంకా తర్వాత డాడీ చాలా హెల్ప్ చేసేది. కొంచెం తాళ్ళెక్కి అటు ఇటు పోయినా కూడా మాకు వచ్చినాక స్నానం పోసేది. ఇంకెప్పుడైతే అక్క కొంచెం పెద్ద పెరిగి దానికి ఒక 10 ఏండ్లు వచ్చినాయో అప్పటి నుండి ఇంకా అక్క మాకు స్నానాలు పోసుడు, దూసుడు, జడలేసుడు అన్నీ అక్కనే చూసుకుంది. అక్క చిన్నప్పటి నుంచి మాకు తల్లి లెక్క చూసుకుంది. ఇంకా మీ మమ్మీ ఏం చేసింది అని అంటే, మమ్మీ అయితే కైకిలు పోయేదండి. ఇంకా మా నానమ్మ, డాడీ, అక్క చూసుకునేది ప్రతిదీ. ఇంకా మాకు కొంచెం బుద్ధి రాగానే మాకు మేము జడలు వేసుకొని మాకు మేము స్నానాలు చేసేది. అందుకే ఇప్పటి వరకు కూడా మాకు ఏ చిన్న కొంచెం కష్టం వచ్చినా మాకు మేము ఏడుగురం, అందులో మా డాడీ చాలా అంటే చాలా హెల్ప్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు డాడీ లేని లోటు అక్క చెల్లెళ్ళు మాకు మేము కొంచెం కష్టం వచ్చినా మేము ఫోన్లు చేసుకోవడం, తిన్నామా అని అడగడం ఇలానైతే ఉందండి.